సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ధర్మారెడ్డిపల్లి కొమటిబండ వద్ద గల శ్రీ పాండవకృష్ణ ధాన్య కేంద్రంలో బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, డాక్టర్ కుమారస్వామి, నర్సింహులు, బాలరెడ్డి, రాజిరెడ్డి, టీచర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక చాలా మంది ఏమనుకుంటారంటే 50-60 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులకే ఇది చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటారు, కానీ అది పొరపాటు. ఎందుకంటే జీవించే ప్రతి వ్యక్తి కూడా ఈ ధ్యానం అనే కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దశరథ మహారాజు కూడా అంత పెద్ద రాజైన ఆయన 4 కొడుకులను కూడా గురుకులానికే పంపించి విద్యాభ్యాసం చేయడంలో విద్య ఒక్కటి అభ్యసించడమే కాదు, అక్కడి వాతావరణము, అక్కడ పరిస్థితులతో పాటు అన్ని రకాల సమస్యలు కానీ వాతావరణ సమతుల్యాన్ని కూడా వీళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో అటు సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అనే సూక్తిని ఆయన తెలియడం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు మా యొక్క ధ్యాన కేంద్రంలో ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేట నుంచి మాస్టర్స్ రావడం, చౌటా మాస్టర్స్, ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలు ఉండే మాస్టర్స్ అందరూ ధ్యానం నేర్చుకోవడానికి రావడం జరుగుతుంది. ఇంతకుముందు మా పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు నరసింహులు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క మాస్టర్ మాకు అందరి సహాయ సహకారాలు అందాయి. కాబట్టి ఈ యొక్క కొమటిబండ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి బుద్ధులుగా మారాలని బుద్ధుడు చెప్పిన ఏదైతే సూక్తి ఉందో అపో దిపో భవ, అది ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, అంటే ఎవరికి వారే ధ్యానం చేసుకొని వాళ్ళు బాగుపడాలని అసలైన ఉద్దేశము. కాబట్టి అందులో మా గజ్వేల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎప్పుడూ ముందటుంటుంది. ఎక్కడ ధ్యానం కావాలన్నా ధ్యానం నేర్పించడానికి ముందుంటుంది, ధ్యానం గురించి చెప్పడానికి ముందుంటుంది, ఇతరులకు ధ్యాన ఆసక్తిని కలిగించడానికి ముందుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రంలో 2వ ఆదివారం 4వ ధ్యానం చేస్తారు. ఎవరైతే ఈ పౌర్ణమి యొక్క సాధన చేస్తారో వాళ్ళు మరో బుద్ధులుగా మారడానికి అవకాశం ఉంది. ఇది సంవత్సరానికి ఒకటే వస్తుంది, శుద్ధ వైశాఖ పౌర్ణిమ. కాబట్టి అందరూ ధ్యానం చేసి ధన్యులుతుంది. బుద్ధుడు ఏదైతే చెప్పాడు ఏంటంటే అహింస మార్గంలో జీవించమని చెప్పాడు. ఏ ప్రాణికి కూడా నష్టం కలగకుండా, మానసికంగా కానీ శారీరకంగా కానీ చేష్టప్రకారంగా కానీ దేనికి హాని చేయకుండా తను సాధన చేస్తే తను